హలో హాయ్ బ్రో నమస్తే. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీ చాట్ బాక్స్లో ఎందుకు పెట్టాలనుకున్నా అంటే మీకు ఎలా పంపించాలో నాకు తెలియదు. బట్ మనకి ఈ ఆప్షన్ ఉంది కాబట్టి తొందరగా వీడియో మీ వరకు రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ పేరెంట్స్ తప్పు కూడా చాలా ఉంది బ్రో. ఒకరిని నమ్మి మన పిల్లల్ని ఎలా ఇచ్చేస్తాం వాళ్ళకి, ఒకరి దగ్గర కాకపోతే మళ్ళీ ఇంకొక దగ్గర, అలా ఎలా వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా. అంటే ఈరోజు ఇంత సఫర్ అయింది అంటే ఒకవేళ తను చెప్పుకుంది ధైర్యంగా, చెప్పుకోకుండా లోపల లోపల సఫర్ అయ్యి ఉంటే పాప లైఫ్ ఏంటి బ్రో. అది చాలా డిస్టర్బింగ్గా ఉంది. నేనైతే చాలా ఫీల్ అవుతున్నా. అంటే చిన్న విషయం, మనకు జ్వరం వస్తేనే అమ్మ కావాలనిపిస్తుంది కదా. హస్బెండ్ అండ్ వైఫ్ అట్లా ఎలా వదిలేసి వెళ్తారు? ఓకే, అన్యాయం జరిగిన తర్వాత రావడం కాదు, అన్యాయం జరగకుండా కాపాడుకోవాలి. అంటే ఇక్కడ ఉంటే జరగదా అని మీరు అనుకోవచ్చు, బట్ మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు బ్రో. నాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పేరెంట్స్ ప్లీజ్ పిల్లల్ని అలా వదిలేసి, ఒకరి మీద వదిలేసి వెళ్ళకండి. ఎవరిని ట్రస్ట్ చేయకండి. మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ రేపు కాలం అట్లుంది. ఈ వీడియో మీకు రీచ్ అవ్వాలని నేను ఇలా చాట్ బాక్స్లో పెడుతున్నా. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అంటే నేను ఫేమస్ అవ్వాలను, నేను ఏదో కాదండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అనుకున్నా. పేరెంట్స్ మనం కంటున్నాము అంటే అది మన రెస్పాన్సిబిలిటీ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పాయింట్లో. అంటే ఒక పాప ఒక డ్యాన్స్ క్లాస్ ఆర్ సింగింగ్ క్లాస్కి వెళ్తేనే 10 minutes కూడా లేట్ చేయొద్దు. మనం వెంటనే వెళ్ళి పిక్ చేసుకోవాలి. అలాంటిది పాపను మొత్తంకి వదిలేసి ఎలా వెళ్తారు అసలు? అంటే తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకుంటుంది? ఫోన్లో చెప్పడం కాదండి. తనకు జ్వరం వస్తే మీరు పక్కన ఉండాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా తనలాడుతున్నారో పిల్లలు కూడా అంతే తనలాడతారు. అసలు ఇంకా పేరెంట్స్ అంటే అన్నీ చూసేసి ఉండిపోతారు. కానీ చిన్న పిల్లలు, వాళ్ళ చిన్న మనస్తత్వం, వాళ్ళకి అమ్మ నాన్న చాలా అవసరం ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా చూసుకోరండి. మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత కష్టం వచ్చినా. ఇప్పుడు ఇద్దరిని పెంచే స్తోమత అంటే అంటే సారీ, డోంట్ టేక్ మీ రాంగ్, అంటే మీకు ఇద్దరిని చూసుకోలేను అన్నప్పుడు ఒకరిని కనండి. అలా ఒకరిని బాగా చూసుకోండి చాలు. మీరు ఇద్దరు సంపాదిస్తే, మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎర్న్ చేసి మీరు పాపని చాలా బాగా చూసుకుంటారు. ఈరోజు ఇంత స్థితి రాకపోయి ఉండేది. పాప ఒకరి ఇంట్లో ఉంది కాబట్టి ఈ స్టేజ్ వచ్చింది పాపకి. నా ప్రాబ్లం అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నేనేమో తప్పుగా మాట్లాడుతుంటే సారీ. పేరెంట్స్ ప్లీజ్ పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి. ఎంత కష్టమైనా పిల్లల దగ్గరుండి ఆ కష్టాన్ని భరించండి. ఇద్దరిని చూసుకోలేనప్పుడు ఒక్కరిని చూసుకోండి. బట్ పిల్లల్ని మాత్రం వదిలేయకండి. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? అమ్మ నాన్న తప్ప ఇంకా వాళ్ళకి ఎవరు తెలీదు. ఎవరిని ట్రస్ట్ చేయలేము. థ్యాంక్ యూ బ్రో. మీరు ఇది చాలామందికి రీచ్ అవ్వాలి, ఈ కంటెంట్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నా. నేనే రీచ్ అవ్వాలని అనుకోవట్లేదు. బట్ దీని మీద మీరు మళ్ళీ డిస్కస్ చేయండి, మళ్ళీ చెప్పండి. షార్ట్ వీడియో అయినా పర్లేదు. మీరు చాలామంది పేరెంట్స్కి ఇది రీచ్ అవ్వాలి అని చెప్తున్నా. నేను చెప్తున్న కంటెంట్ మీకు బాగా అర్థమై ఉంటుంది. సో దీన్ని ఇంకొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి బ్రో. థ్యాంక్ యూ ఆల్.